హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్సన్ డైరింగ్ ఉమెన్. మీరందరూ కొర్ర అన్నము, అలాగే ఆరిక అన్నము, అండు కొర్రలు ఇలాంటివన్నీ చూస్తుంటారు. చిరుధాన్యాలతో అన్నం వండుకోవడం తినడం. అయితే రాగులతోటి అన్నం వండుకోవడం ఎప్పుడు అసలు చూసే ఉండరు. సో నేనైతే ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. సంగడి చేసుకొని తింటే అంత బాగుంది. అసలు రాగి అన్నం ఎందుకు ట్రై చేయకూడదు బాగానే ట్రై చేశాను. అన్నం అయితే బాగానే ఉడికింది చూడండి. అయితే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే జస్ట్ ఇట్లా గింజలుగా అనిపిస్తుంది వార్చిన తర్వాత. కానీ ఇలా పగిలిపోయినాయి చూడండి రాగులు, అంటే ఉడికినట్టు. సో తింటుంటే మెత్తగా ఉంది. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. నేను దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ తీసుకున్నాను, చూద్దాం. కొంచెం నమిలి తినాలే కానీ మరీ గట్టిగా నమ్మలాల్సిన అవసరం లేదు. నములుతుంటే ఆ టేస్టు ఆ కర్రీతో కలిపి భలే ఉందబ్బా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఎక్కువ తినరు కదా, కర్రీ ఎక్కువ రైస్ తక్కువ తినాలనుకునేవాళ్ళు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తే మనం ఎక్కువగా నమలడం వల్ల, ఇదైతే నమలకుండా మింగలేము. సో ఇలా నమిలి తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్సర్సైజ్ అనమాట, బాగుంటుంది. తక్కువ తింటాము, అట్ ద సేమ్ టైం మనకి పొట్ట నిండుగా ఉంటుంది అనమాట. నేను ఇలాంటివి ఇదివరకు ట్రై చేశాను, అయితే ఎప్పుడు వీడియో చేయలేదు, ఇప్పుడు కూడా వీడియో చేయలేదు. కాకపోతే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇలా వీడియో పెట్టాను. ఇది ఫ్రెండ్స్. సో ఈసారి ఈ రాగి అన్నం ఎలా వండుకోవాలి అనేది నేను వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్.